హాయ్ వ్యూవర్స్, వెనకాల ఉన్న వీడియోస్ ఉన్నాయి కదా, అరౌండ్ 16 ఉన్నట్టున్నాయి కదా, అవన్నీ ఆల్రెడీ చేసి మీకు ఇవ్వటం కోసం రెడీగా ఉంచింది. అందులో ఏకంగా 10-15 రోజులు బ్యాక్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇది ఇద్దాం, ఇది ఇంపార్టెంట్, ఇది ఇద్దాం అని చెప్పేసి ఇస్తూ ఉంటా. అలా చేసిన వాటిలో కొన్ని స్టేల్ అయిన వీడియోస్ తీసేస్తూ ఉంటా. ఇది ఎప్పుడైనా పెట్టవచ్చు అనుకున్నప్పుడు ఆ వీడియో పెడుతూ ఉంటా. అలా ఇప్పుడు నీరజ్ ఉత్తమని అని, డాక్టర్ నీరజ్ ఉత్తమని అరే ఉత్తమని, డాక్టర్ నీరజ్ పేరు గుర్తుంచుకుందాం. ఓకే, ఇదిగో ఈయన. ఎవరు ఈయన? లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఈయన రివీల్ చేశాడండి. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్తే అతను చెప్పన్నాడు. తమిళలో పెట్టే కదా, రిపబ్లిక్ ఛానల్ సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. భజన్ సింగ్ రాణా అతను ఆటో డ్రైవర్, నీరజ్ డాక్టర్. అసలు నాకైతే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు సైఫ్ అలీ ఖాన్ అని అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఆసుపత్రికి ఒక్కడ వచ్చాడు, కాకపోతే తోడు ఊరొకలు ఉండాలి కదా అన్నట్టు తైమూరుని తీసుకొచ్చాడంట. రక్తపు మడుగు మొత్తం ఒళ్ళంతా రక్తం. నైట్ ఏమో వేసుకుంటారు కదా, దాన్ని కుర్తా అంటారు, ఏమంటారు మగవాళ్ళు వేసుకుంటారు పై. మన నైట్ డ్రెస్లో అలవాట్లు మనకి నార్మల్గానే. సో దానివల్ల మనకు ఆ పేర్లు కొన్ని తెలియవు. సో లాల్చి పైజామా లాంటి సంథింగ్ లైక్ దట్. ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే, ఒక ఆడామె ఆటో రిక్షా అని పెద్దగా అరుస్తూ ఉంది. భజన్ సింగ్ రాణా నేను నైట్ డ్యూటీలు చేసుకుంటూ ఉంటా. చక్కగా పగలు రెస్ట్ తీసుకోవటం ఏదైనా చేసి నైట్ వచ్చేసి ప్రశాంతంగా డ్యూటీలు చేసుకుంటా. కొంచెం డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. నేను బాంద్రా ఏరియాలో అలా అరుస్తుండేసరికి నేను వెళ్ళా. ఆటో వచ్చిందని ఆమె చెప్పింది. అప్పటికే గేట్ దగ్గర ఒక మనిషి ఉన్నాడు, ఒళ్ళంతా రక్తం. పక్కన పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఈ మనిషి ఎక్కారు. ఇంకో కుర్రాడు అన్నారు. ఇంకో కుర్రాడు ఎవరు అబ్బా అనిపించింది. నేను చెక్ చేశా. పెద్ద అబ్బాయి ఇబ్రహీం ఉన్నాడు కదా, ఇబ్రహీం అలీ ఖాన్, అతని వయసు 23 సంవత్సరాలు. ఇతను చెప్తుంది వచ్చేసి 20 సంవత్సరాల లోపు 10 సంవత్సరాల లోపు అని చెప్తున్నాడు. మరి ఆ కుర్రాడు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇబ్రహీం అలీ ఖానేనా? మేబీ అయి ఉండొచ్చు. ఆటో అతను చెప్తున్న వర్షన్ అయితే తైమూర్ బుట్ట పిల్లోడు, కరీనా కపూర్కి ఇతను పుట్టినటువంటి మొదటి పిల్లోడు అతను ఉన్నాడు. అండ్ సైఫ్ అలీ ఖాన్ అండ్ ఇంకో కుర్రాడు ఉన్నాడు అన్నాడు. ఆటో అతను అయితే చెప్పాడు. ఆటో ఎక్కారు, దెన్ దిగారు. సైఫ్ అలీ ఖాన్ నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కాడంట. ఆటో దగ్గర మొత్తం రక్తమే, ఆటో మొత్తం. దెన్ నేను శుభ్రం క్లీన్ చేస్తున్నాను అన్నాడు. దెన్ ఆటో దిగ్గానే అరౌండ్ ఎర్లీ అవర్స్ 3 to 3:30 మధ్య ఇతను ఆటో అతను చెప్పింది ఏంటంటే అరౌండ్ 3 అవుతుంది. దెన్ నన్ను పిలిచారు, 7 నిమిషాలు నా ఆసుపత్రి తీసుకొచ్చాను అన్నాడు. లీలావతి ఆసుపత్రి అదే ఏరియాలో ఉన్నట్టుంది, జల్దీ తెచ్చాడంట. దెన్ ఆసుపత్రి డ్రాప్ అయింది కదా, మేబీ అట్లయితే ఈ ఆటో డ్రైవర్తో ఈ పెద్ద అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఏదైనా మాట్లాడుతూ ఉండాలి. దెన్ బుట్టపిల్లడు అంట తైమూరు అండ్ సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ బాడీ మొత్తం రక్తమే. మనిషి అలాగే నడుచుకుంటూ వస్తున్నాడు, వెన్నుపూస కత్తి దిగుంది. ఆయన నడుచుకొస్తున్న విధానం చూసి డాక్టర్ నీరజ్ షాక్ అంట. అసలు సింహం నడుచుకుంటూ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాడంట. అతనైతే అలాగే వచ్చాడంట. ఎక్కడ కూడా భయపడతాం కానీ ఏది అయిద్దని భయం కానీ ఏమీలో ధైర్యంగా వచ్చేసాడంట. అందుకు నేను సింహంతో పోల్చేంత సెల్యూట్ చేశాను. దెన్ ఆ తర్వాత ఇమీడియట్గా మేము సర్జరీ చేసామని చెప్పేసి అన్నాడు. మెడకి చేతికి దగ్గర వచ్చే ప్లాస్టిక్ సర్జరీ, వెనకాల వీపుకి వచ్చే సర్జరీ చేసామన్నాడు. ఈ ఆటో డ్రైవర్ ఎప్పుడైతే ఆటో సైఫ్ అలీ ఖాన్ దిగాడో, అతను దిగి వెళ్తున్నప్పుడు డాక్టర్ ఎదురు వచ్చి ఆశ్చర్యపోయాడు కదా, అప్పుడు గుర్తించాడంట, అరే బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ అవుతున్నావు అని చెప్పేసి. అప్పటివరకు ఇతను గుర్తించడం, ఎందుకంటే మొత్తం రక్తమే కదా, తెలియలేదంట ఆటో అతనికి. సో వీడియో సింపుల్, నేను చెప్పదలుచుకుంది చెప్పే కదా. వెనక చాలా వీడియోలు ఇది ఎందుకు ఇస్తున్నానంటే అప్డేట్ అండ్ ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? భయం అన్నది మీ దరిదాపులు కనుక వస్తే మనం ఇంక ఏది సాధించలేం అండ్ బ్రతకాల్సిన కూడా చచ్చిపోతాం. అదే ధైర్యం కనుక మనతో ఉంటే, ఎదురుగా యముడున్నా కానీ పర్లా ధైర్యంతో ఉన్నాడు వీడని వెళ్ళిపోతాడు. అదే ఏమాత్రం భయపడుతూ ఉన్నా యముడు పని మీద వెళ్తా కూడా
అరే భయపడతాడు, పట్టుకొచ్చండి రా అని తాకెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా? ధైర్యం ఉండాలా, ధైర్యం ఇంపార్టెంట్. అదే మనల్ని బతికించింది. దానికోసం ఈ వీడియో ఇస్తూ ఉన్నా. బట్ మనస్ఫూర్తిగా అండి సైఫ్ అలీ ఖాన్ని మెచ్చుకుంటూ ఉన్నా. అండ్ అసలు విషయం, కరీనా కపూర్ అప్పుడు లేదు. ఆటో క్లారిటీ ఇచ్చాడు. కరీనా కపూర్ మేడం నాకు తెలుసు కదా, అలీ ఖాన్ ఆటో ఎక్కేటప్పుడు, సైఫ్ అలీ ఖాన్ ఆటో ఎక్కినప్పుడు నాకు తెలియలే ఆయన ఎవరని. బట్ సైఫ్ అలీ ఖాన్ ఆటో దిగిన తర్వాత నేను తెలుసుకున్నా, అరే సైఫ్ అలీ ఖాన్ కదా అని. దెన్ ఆటో ఎక్కినప్పుడు కరీనా కపూర్ నాకు అక్కడ కనపడలా. అండ్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత వేరే ఆటోలు వెళ్ళి ఉంటారని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు, వన్స్ వీళ్ళు వచ్చేసారు ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు వచ్చారని చెప్పాడు. సో ముందు నేను వెళ్ళిపోతా, మీరు నెమ్మదిగా రండి అని చెప్పాడు. మేబీ ఇంట్లో అన్ని సెట్ చేసుకోవాలి కదా. ఒకవేళ కరీనా కపూర్ లోపల ఉండొచ్చు, ఒకవేళ ఆటో ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆడ ఉండాలి కదా మీరు అంటారేమో, మేము అది కూడా అయి ఉండొచ్చు. బట్ ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు. సో ఇంకా ఇక్కడ నేను కరీనా కపూర్ తప్పట తెలుసుకోవాలి. ఎందుకంటే పాప మాకు తెలియదు కదా అసలు, ఇంట్లో ఉన్న జాగ్రత్త పడుతుండి ఉండొచ్చు. సో విషయం ఏంటి, ధైర్యం ధైర్యం ధైర్యం. అదే మీ ఆయుధం, మన ఆయుధం. అర్థమైందా? ప్లీజ్ ఎప్పుడు ధైర్యంగా ఉండండి.